హాయ్ మమ్మీ, గుడ్ ఈవినింగ్. హాయ్ గోవింద. మమ్మీ, ఈ ఉదయం స్పెషల్ డిన్నర్. మన ఇంట్లో స్పెషల్ వచ్చి ప్రాన్ బిర్యానీ బొంబాటుగా ఉన్న చేస్తాను చూడండి. నేను చేసే ఐటమ్స్ అంతా ఇలా పెట్టి ఉంటాను, రెండు వీడియోలో చూడండి. కావాల్సిన ఐటమ్స్ అంతా నేను ఇలా పెట్టి ఉంటాను. హాఫ్ కేజీ నేను జీరికాయ సాంబా రైస్ తీసుకుని ఉంటాను. ఒక హాఫ్ అన్ అవర్ ముంచునే నేను నానబెట్టేసుకున్నాను. హాఫ్ కేజీ ఫ్రాను, అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ధనియా పొడి, ఉత్త కార పొడి, ఒక కప్పు పెరుగు, నెయ్యి నూనె రెండు కలిసి నేను ఒట్టుగా పెట్టుకుని ఉంటాను. ఈ పొలవ సామాన్లు కావాల్సిన ఐటమ్స్ అంతా ఇటు పెట్టుకుని ఉంటాను. ఇది వచ్చి బిరింజాకు, సోంబు, ఇది వచ్చి ఏలక్కి, బాగా 5-6 గోడంబి, పట్ట, లవంగము, ఇది దీనికి కల్పాసి అంటారు. కావాల్సినది చూడండి. ఎర్రగడ్డ, ఒక 3 ఎర్రగడ్డ, ఒక 3 టమోటా, ఒక రౌంత పుదీనా, ఒక 5-6 పచ్చిమిరకాయ పెట్టుకుని ఉన్నాను. కొత్తిమీర. ఇదే ప్రాన్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ చూడండి. కావాల్సిన నూనె, నెయ్యి రెండు కలిసి ఒట్టుగా పెట్టుకుని ఉండాలి. నూనె కాగిన తర్వాత ఈ ఐటమ్స్ అంతా వేస్తాను. ఎర్రగడ్డ నేను వేసుకుంటాను. మమ్మీ, ఎర్రగడ్డ వేసిన తక్షణ అరోమా స్మెల్ వస్తూ ఉండదు నాకు. ఇంకా అన్నీ వేసినాక ఇంకా హైలైట్గా ఉంటుంది మన బిర్యానీ. ఇది ఎంతసేపు మమ్మీ ఇది ఫ్రై అవ్వాలా, ఈ ఆనియన్ అంతా? ఏం లేదు, ఇది గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఆనియన్ ఫ్రై అవుతానే. నెక్స్ట్ ఈ మరి వచ్చినాక నేను ఒక 3 టమాటా కట్ చేసుకొని దీన్ని బాగా వాడుకోవాలి. దీంట్లో టమాటా బాగా వాడ్చి అయినాక రుచికి తగిన ఉప్పు వేసుకోండి, రాళ్ళు వేసుకోండి. నేను హాఫ్ కేజీ రైస్ తీసుకుంటాను. ఒక 2 టేబుల్ స్పూను ఉత్త మిరప్పొడి వేసుకోండి, బాగా కలపెట్టుకోండి. నేను 4 పచ్చిమిరకాయ వేసుకుంటాను చూడండి. ఒక గుడ్డ పుదీనా, కొత్తిమీర ఇంకా కలుపుకోవాలి. స్టార్ట్ అయ్యింది. వెల్లుల్లి, అల్లం తెల్ల పేస్ట్ వేస్తాం. ఒక కప్పు పెరుగు వేసి బాగా